ఈరోజు తాబేలును గూర్చి నేను మీతో వాక్యం చెప్పాలనుకుంటున్నాను. తాబేలును గూర్చి ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. తాబేలు చూసిన వాళ్ళు చేతులెత్తండి. తాబేలు నాకు తెలుసు. తాబేలు తెలుసా? తాబేలు సరే చూపిస్తా, తీసుకొచ్చి. సరే, తాబేలు మనకు తాబేలు ఎక్కడ కనబడుతుంటాయి? ఎక్కువగా కయ్యల్లో కనబడుతుంటాయి. నీళ్లుండేటువంటి స్థలాల్లో, సముద్రంలో, ఇంకా వాగుల్లో, వంకల్లో. ఈ నీళ్ళు ఏ స్థలాల్లో ఉంటాయో అక్కడంతా ఇవి కనబడుతుంటాయి. ఈ తాబేలు గమనించినట్టయితే, ఈ తాబేలు మనకు తాబేలు స్వభావం ఏంటని చెప్పి గమనిస్తే, తాబేల్లో బైబిల్ పరంగా గమనిస్తే, తాబేలు అన్నప్పుడు 3 స్వభావాలు తాబేల్లో ఉంది. తాబేల్లో చూస్తే 3 స్వభావాలు కనబడతాయి. ఆ 3 స్వభావాలను గూర్చి ఈరోజు కొంచెం మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. మొట్టమొదట తాబేలు యొక్క స్వభావం ఏంటంటే, అది తన యొక్క జీవితంలో, తన యొక్క బ్రతుకుల్లో అశ్రద్ధగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అశ్రద్ధగా ఉంటుంది. 1. రెండవది నిర్లక్ష్యంగా ఉంటుంది. రెండవది ఎట్లా ఉంటుంది? నిర్లక్ష్యంగా ఉంటుంది. మూడవది నిర్విచారంగా ఉంటుంది. నిర్విచారంగా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు చూద్దాం. 1 ఎలా ఉంటుంది తాబేలు? అశ్రద్ధగా ఉంటుంది 1. రెండవది నిర్లక్ష్యంగా ఉంటుంది. మూడవది నిర్విచారం. ఈ 3 స్వభావాలు మన జీవితంలో కూడా ఉంటే మనం తాబేలు లాంటి వాళ్ళం. ప్రియమైన వాళ్ళారా, చూడండి, తాబేలు గమనిస్తున్నప్పుడు ఈ 3 స్వభావాలలో తన జీవిత కాలమంతా, అంటే తన బ్రతుకుల్లో ఈ 3 స్వభావాలు కలిగి తన యొక్క బ్రతుకంతా కనబడుతుంటుంది. అంటే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఈ తాబేల్లో ఉన్నటువంటి స్వభావం మనలో రాకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు ఒక మేల్కొల్పు కలిగించడానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సహజంగా పిల్లల యొక్క పాఠ్య పుస్తకాల్లో ఒక కథ ఉంటుంది. ఏ కథ చెప్పండి చూద్దాం. తాబేలుకి సంబంధించిన ఒక కథ ఉంటుంది. కుందేలు, తాబేలు ఏం చేసినాయంట? పరుగు పందెం ఒక రోజు పెట్టుకున్నారంట. ఆ పరుగు పందెంలో గమనించినట్టయితే, ఆ పరుగు పందెంలో మన పిల్లలను లేపి అడిగి చెప్తే అనర్గళంగా చెప్తారు. ఈ 2 పోటీ పడ్డాయి. ఏవేవి? కుందేలు, తాబేలు. ఉన్నట్లుండి కుందేలు అనుకునిందంట. ఏమనుకునింది? నేను చాలా స్పీడ్గా ఉంటాను కదా నేను ఎప్పుడు అని చెప్పేసి ఈ కుందేలు ఏమనుకునిందంట తెలుసు? చెట్టు కింద కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం, కొంచెం సేపు విశ్రమిస్తామని చెప్పి. కానీ ఈ తాబేలు ఏం చేసింది? ఇది బాగా నిద్రపోన్లే, చెట్టు కింద సేద తీర్చుకొని అని చెప్పేసి ఈ తాబేలు ఏం చేసిందంట, తాను వెళ్ళవలసినటువంటి గమ్య స్థలాన్ని పోయి చేరుకొనింది. ఎందుకు పాఠ్య పుస్తకాల్లో పెద్దవాళ్ళు దీన్ని ఇన్క్లూడింగ్ చేశారంటే, తాబేలు జీవితంలో గమనిస్తే ఎప్పుడు డెడ్ స్లో. కానీ ఆ రోజు మాత్రం ఎట్లో ఆ కుందేలు అట్లా చెట్టు కింద ఉండటం వలన ఇది ఏం చేసింది? వెళ్ళి చేరుకోవాల్సిన స్థలాన్ని పోయి చేరుకొనింది. అంటే ఇది ఎందుకు అట్లా పాఠ్య పుస్తకాల్లో పెట్టారంటే, ఈ తాబేలు జీవితంలో గమనిస్తున్నప్పుడు ఇది అశ్రద్ధ కలిగినటువంటిదిగా, ఇది నిర్లక్ష్యం కలిగినదిగా, ఇది నిర్విచారం కలిగినటువంటిదిగా కనబడుతుంది. దేవుణ్ణి నమ్మినటువంటి ప్రభు పిల్లల యొక్క జీవితాల్లో కూడా ఈ 3 అనుభవాలు రాకూడదని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అశ్రద్ధ అని చెప్పేటప్పుడు మనకు తెలుసు. అశ్రద్ధ అని చెప్పేటప్పుడు, అశ్రద్ధ అనేటువంటి మాటకు మంచి పదం ఏంటి? అశ్రద్ధ అనేటువంటి ఆ పదానికి మంచి పదం ఏంటి? శ్రద్ధ. దేవునికి స్తోత్రం. అశ్రద్ధ అనే దానికి మంచి మీనింగ్ ఏంటంటే, దానికి మంచి పదం ఏంటంటే శ్రద్ధగా ఉండాలి. దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో శ్రద్ధగా ఉండాల. చాలా మంది జీవితాల్లో శ్రద్ధగా ఉండరు. అందువల్ల దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు కూడా వాళ్ళు పొందుకోలేని స్థితిలో ఉన్నారు.
మనం కూడా ఇప్పుడు ఆరాధనకి ఇప్పుడు వచ్చి కూర్చుని వాక్యం వింటున్నాం. మనం అశ్రద్ధగా ఉన్నామా శ్రద్ధగా ఉన్నామా మనకే తెలియాల. చాలా మంది జీవితాల్లో గమనిస్తే వాళ్ళు మైండ్ పనిచేయదు, వాళ్ళ మనసు ఒక స్థలంలో నిలబడదు. అలా ఉన్నప్పుడు మనకు ప్రార్థనకు వచ్చి లేకపోతే పని చేసి లేకపోతే వ్యాపారం చేసి ఏం చేసినా ఏ ప్రయోజనం లేనిదిగా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో గమనించినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని స్థితుల్లో కనబడుతుంటుంది. ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే తాబేలు జీవితం కూడా ఇట్లనే ఉంటుంది. తన జీవితంలో తాను ఎందుకు పుట్టిందో, తాను ఎందుకు బ్రతుకుతా ఉందో, తన జీవితంలో ఉన్న ధ్యేయం ఏంటో తెలియని స్థితుల్లో తాబేలు కనబడుతుంది. ఇలానే చాలా మంది ఉద్యోగం చేసుకుంటున్నా కానీ ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో తెలియని స్థితి, వ్యాపారం చేస్తున్నా కానీ ఎందుకు వ్యాపారం చేస్తున్నామో తెలియని స్థితి. చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఆరాధనకు వెళ్తున్నా కానీ ఆరాధనకు వెళ్ళి వాక్యం వింటున్నా పాటలు పాడుతున్నా వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు అనిపించదు. ఏదో వెళ్ళాలా, ఈరోజు ఆదివారం కాబట్టి వెళ్ళాలా, ఈరోజు ఏదో ప్రార్థన పెట్టారు కాబట్టి మందిరంలో పోయి పాల్గొనాలనేటువంటి తీరులో ఉంటారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలు అలా ఉండకూడదు. మన జీవితంలో శ్రద్ధగా ఉండాలా, అశ్రద్ధ అనేది రాకూడదు. అందుకే ఇశ్రాయేలీయులను దేవుడు వచ్చి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. సుమారు బైబిల్ చరిత్రలో రాయబడి ఉంది, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు వెట్టి చాకిరి చేత ఆ ఐగుప్తీయులు పెట్టే బాధలను భరిస్తూ తట్టుకుంటూ వాళ్ళు 430 ఏండ్లు ఐగుప్తు యొక్క చెరలో ఉన్నారు. అలాంటి వాళ్ళను దేవుడు బయటికి తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? వాళ్ళకు ఫస్ట్ దేవుడు చెప్పిన మాటల గురించి బైబిల్లో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విను. చూడండి, ఒకసారి నేను బైబిల్లో మీకు చూపించి కోరుతున్నాను. బైబిల్లో నిర్గమాకాండం 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు వాళ్లకు ఫస్ట్ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సజెషన్ ఏంటంటే, ఎన్నో సజెషన్లు ఇచ్చాడు కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన సజెషన్ లేకపోతే మొట్టమొదట వాళ్లకు చెప్పిన వాక్కు ఏంటంటే, ఫస్ట్ దేవుడు వాళ్లకు ఎలా ఉండాలని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినమన్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం చదువుతాను. బైబిల్ తెరచి చూడండి. బైబిల్ తెరచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేను. చూడండి, ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను బయటికి తీసుకొచ్చారు. దగ్గర 20 లక్షల మంది ప్రజలు ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటికి వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినండి. మీ జీవితంలో అశ్రద్ధ ఉండకూడదు, మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి దేవుడు వాళ్లకు చెప్పాడు. దేవుని నమ్మిన బిడ్డలమైనటువంటి మనం కూడా దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు దేవుని మాటను శ్రద్ధగా వినాలా. చాలా మంది జీవితాలు శ్రద్ధగానే ఉండదు. చూడండి, కొంతమంది భోజనం చేసేటప్పుడు కూడా, ఎందుకు చెప్తున్నంటే మనం పల్లెల్లో ఉన్నాం కాబట్టి విడమరిసి వివరించి చెప్పడం నా అలవాటు. ఏదో అన్నాన్ని గబా తినేయవచ్చు, ఎట్లా తీసుకొని అలా కలుపుకొనేసి తినేయవచ్చు. కానీ తినేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే శుభ్రంగా కమ్మగా వండుకొని మంచిగా చేసుకునేసి కొంచెం చారు పోసుకొని కొంచెం తీసుకుని ఎంతైనా తినండి, తప్పు కాదు, ఎంతైనా తినవచ్చు. నేను అందుకే ఎప్పుడప్పుడు చెప్తుంటా, కడుపు నిండా తినాల. ఎట్లా? కడుపు నిండా తినాల, కంటి నిండా నిద్రపోవాలా. ఒక రోజు కాదు, 2 రోజులైనా నిద్రపోండి, తప్పు కాదు. పని చేసేటప్పుడు ఒళ్ళు బాగా పులిసిపోయేటట్లు, ఒళ్ళు అలసిపోయేటట్లు పని చేయాల. ప్రార్థన చేయాలనే వచ్చేటప్పుడు బాగా దేవుడే దిగి వచ్చేటట్లు ప్రార్థన చేయాల. ఇది నా పాలసీ. కంటి నిండా నిద్రపోవాలా, ఒంటి నిండా పని చేయాలా, కడుపు నిండా తినాలా,
ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దిగి వచ్చేటట్లు ప్రార్థన చేయాల. చాలా మంది జీవితాల్లో ఏదో వండుకోనాలే అని చెప్పేసి మొత్తం ఆదరా బెదరాగా మన భాషలో చెప్తున్నా అంతా కలిపేసుకొనేసి గబ 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 అని తినేయడం తప్పు కాదు. కానీ అదే సమయంలో నిలిపి నిదానంగా ఆరగించి తృప్తిగా మనం తినే అనుభవం ఒక రకం. ఇప్పుడు కూడా వాక్యం ఏదో అని చెప్పేసి ఏదో బ్రదర్ చెప్తున్నాడు ఏదో వినాలా, ఇక్కడ ఒక చెవు పెట్టుకోవాలా, ఇంకో చెవు పెట్టుకోవాలా, అక్కడ పొయ్యి దగ్గర పాలు పెట్టినాను, తలుపు వేసానో లేదో, వాళ్ళు ఈ రోజు వచ్చి నన్ను పనికి పిలుస్తామన్నారు, అక్కడికి పోవాలా, సాయంకాలం ఆడికి వెళ్ళాలా, ఈ బ్రదర్ ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఎప్పుడు కూటం అయిపోద్ది, ఇట్లా మన దాంట్లో సినిమా రీల్ లాగా తిరుగుతూ ఉంటది ఇప్పుడు కూడా మన మెదడులో. అవునా కదా నేను చెప్పేది? చూడండి, అట్లా మనం మనుషులం కాబట్టి ఇవన్నీ సాధ్యం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాల, శ్రద్ధ ఉండాలి మనలో. ఏదో వచ్చాము అనేది కాదు, ఏదో వెళ్ళాము అనేది కాదు, ఏదో ఉన్నామని కాదు. మన జీవితంలో ఎందుకు బ్రదర్ ద్వారా దేవుడు ఈ రోజు ఈ వాక్యం చెప్తున్నాడు, ఈ వాక్యం నుండి నాకేదైనా వర్తించేవి ఉన్నాయా, నేను దీంట్లో నేర్చుకోవాల్సిన సత్యాలు ఉన్నాయా అని చెప్పేసి మనం తెలుసుకోవాలా. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మనం బజార్ వెళ్తున్నాం అనుకోండి, మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో ఫస్ట్ మనం టార్గెట్ పెట్టుకోవాలా. చాలా మంది ఏదో వెళ్తున్నాం, ఏదో కొనాలా, ఏదో అని చెప్పేటువంటి రీతుల్లో ఉంటారు. అలా ఉండే వాళ్ళు ఆ యొక్క ప్రయాణం ఆశీర్వాదం కాదు. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక బండి మనం ఢీకోవడం, లేకపోతే మనం కింద పడిపోవడం, ఎవరో వచ్చి సహాయం చేయడం, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డబ్బులు తీసుకొనకుండా పోవడం, లేకపోతే తీసుకెళ్లవలసిన సంచి తీసుకొనకుండా పోవడం, లేకపోతే మనం కలవాలనుకున్న వ్యక్తిని కలవకుండా మనం రిటర్న్ వచ్చేయడం జరుగుతూ ఉంటాయి. చాలా మంది కూరగాయలు కొనడానికి వెళ్తారు తల్లులు. వెళ్ళేటప్పుడు ఏమవుతుందో తెలుసా, వెళ్ళేటప్పుడు సంచి మర్చిపోయి వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మనం చెప్తాం ఇప్పుడు, బ్రదర్ సంచి లేకపోతే ఏం బ్రదర్, ఏమున్నాయి ఇప్పుడు, కవర్లు ఉన్నాయి, దాంట్లో తీసుకొచ్చేయచ్చు కదా. కవర్లు అంటే ఎట్లా ఉంటాయి, ఇది కవరు, ఇది ఇంకో కవరు, అన్ని 10 కవర్లు పట్టుకుని రావాలి. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నా, 10 కవర్లు తేవడం మంచిదా, ఒక సంచిలో తెచ్చుకోవడం మంచిదా? ఇప్పుడు వ్యత్యాసం తెలిసిపోద్ది. కవర్లు తెచ్చేవాళ్ళు అశ్రద్ధగా ఉంటారా, సంచులు తెచ్చేవాళ్ళు అశ్రద్ధగా ఉంటారా? చెప్పండి. ఇప్పుడు శ్రద్ధగా ఉన్న వాళ్ళు ఎవరు, అశ్రద్ధగా ఉన్న వాళ్ళు ఎవరు? సంచిలో తెచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? శ్రద్ధగా ఉన్నవాళ్ళు. కవర్లలో తెచ్చిన వాళ్ళు అంటే అన్ని పెట్టుకునేటప్పుడు ఇంకే కింద పోదు, భద్రంగా ఉంటది. ఇప్పుడు 10 కవర్లు తీసుకొచ్చేటప్పుడు ఒక కవర్ ఎక్కడ జారిపోద్దో తెలియదు, ఎక్కడ తెగిపోద్దో తెలియదు. అందువల్ల మన జీవితంలో మేల్కోవాలి. మనం మేల్కొల్పబడేదానికి దేవుడు చెప్తున్నాడు, శ్రద్ధగా ఉండండి. ఈ యొక్క తాబేలు దగ్గర ఈ యొక్క శ్రద్ధ ఉండదు, అశ్రద్ధగా ఉంటుంది. తాను ఎందుకు పుట్టిందో తనకే తెలియదు, తాను ఎందుకు బ్రతుకుతుందో తనకే తెలియదు, తాను ఎక్కడ తన యొక్క బ్రతుకులను గడుపుతామో తనకు తెలియదు. మన జీవితాల్లో ఇలాంటి స్వభావం ఉండకూడదు. మనం శ్రద్ధ కలిగి ఉండాలా. ఎందుకంటే శ్రద్ధగా పనిచేసే వ్యక్తికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటుంది. దేవుని వాక్యంలో గమనించినట్టయితే దేవుని వాక్యం ప్రకారంగా మన యొక్క జీవితాల్లో గమనిస్తున్నప్పుడు ఈ యొక్క అశ్రద్ధ అనేది వచ్చి సోమరితనానికి సాదృశ్యంగా చెప్పవచ్చు. ఈ అశ్రద్ధను సోమరితనానికి సాదృశ్యంగా చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యానికి వెళ్తే అక్కడ దేవుని మాట ఈ రీతిగా ఉంది. చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం ఈ రీతిగా చెప్పబడుతుంది. సామెతలు 21:25. సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుదీయక ఇచ్చుచుండును అని చెప్పి రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటని చెప్పి గమనిస్తే సోమరి వాని యొక్క చేతులు పని చేయనొల్లవు అని చెప్పి రాయబడింది. అంటే ఇది ఆ వ్యక్తి యొక్క జీవితంలో అశ్రద్ధ ఉంది అనే దాన్ని చూపిస్తుంది. సోమరితనం అశ్రద్ధ కలిగిన అనుభవంతో ఉంది. దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో అశ్రద్ధ రాకూడదు, అశ్రద్ధ అనేది రాకూడదు. అందుకే దేవుని వాక్యంలో కూడా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు
శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. అంటే మనం మన పని అయినా దేవుని పని అయినా శ్రద్ధగా చేసుకోవాలా. శ్రద్ధగా చేసే వ్యక్తికే దేవుని యొక్క దీవెనలు కలుగుతాది. అందువల్ల మన జీవితంలో ఈ యొక్క అశ్రద్ధ రాకూడదు. ఈ తాబేల్లో ఉన్నటువంటి అశ్రద్ధ మనలో రాకూడదు. మనం శ్రద్ధగా ఉండాలా. మనం ఉదయాన్న లేచినప్పుడు మనం ఈరోజు ఏమేమి చేయాలా, ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలా, ఈరోజు మనం చేయవలసిన పనులు ఏంటి అని చెప్పి ఉదయాన్న లేచిన వెంటనే ఆ యొక్క పనిని మనం ముందు పెట్టుకోవాలా. ఆ ముందు పెట్టుకునేసి దాన్ని పూర్తి చేయాలా. దాన్ని పూర్తి చేసేటప్పుడే మనకు ఆశీర్వాదాలు కలుగుతుంది. ఇది తాబేల్లో అశ్రద్ధ అనేది ఫస్ట్ ఉంది. ఇక రెండవది గమనిస్తే తాబేల్లో ఉండే రెండవ స్వభావం ఏంటి? తాబేల్లో ఉండే రెండవ స్వభావం నిర్లక్ష్యం. ఏంటి? నిర్లక్ష్యం. చూడండి, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే మీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలా? నిర్లక్ష్యంగా ఉండడం. ఏమోలే ఏమోలే తెలుసు కదా నిర్లక్ష్యం అంటే. బ్రదర్ అయ్యండి చెప్ప అంటాడులే. అలా ఉండకూడదు. ఇది ఎవరిలో ఈ లక్షణం ఉందంటే చెప్పండి, ఎవరిలో ఉంది? ఇది తాబేల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అందువల్ల నేను అప్పుడప్పుడు ఈ కథ చెప్తా ఉంటా. ఒక ఆయన చాకలి వాడు రోజు ఏటికి వెళ్ళేసి ఏట్లో పోయి ఆ యొక్క బట్టలన్నీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి బట్టలను ఉతికేవాడు. ఎవరు? చాకలివాడు. సరే, ఆ బట్టలన్నీ ఉతికేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఎండ్ల కాలం వచ్చిందో అట్లా ఎండ్ల కాలం వచ్చింది. ఎండాకాలం వచ్చేటప్పుడు చాలా ఆ యొక్క ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇట్లున్నప్పుడు కొన్ని కప్పలు నీళ్లు ఎండిపోవటం వల్ల ఎక్కడెక్కడెక్కడెక్కడో కప్పలు తలదాచుకుంటా ఉన్నాయి. ఆ ఏట్లో నీళ్ళంతా అయిపోతా ఉంది, కొంచెం నీళ్లు మాత్రం ఉంది. అలా ఉన్నప్పుడు ఒక కప్ప ఏం చేసింది తెలుసా? అయ్యో, ఏట్లోకైనా వెళ్ళిపోతే అక్కడే నీళ్లు ఉండొచ్చు కదా అని చెప్పేసి ఈ కప్ప ఏం చేసింది తెలుసా? ఏటి దగ్గరకు వెళ్ళింది, కొంచెం నీళ్లుంది. ఆ ఏటి దగ్గర రోజు ఈ డోబి, ఈ బట్టలు ఉతికే చాకలివాడు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఉతికేవాడు. బట్టలు తీసుకొని ధబా 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 అని బాధేవాడు. ఆ ఎండ్ల కాలం కాబట్టి ఈ దూరంలో ఉన్న కప్ప ఏం చేసింది? ఆ ఏట్లో వెళ్ళి ఆ చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడే ఆ బండ కింద పోయి చేరింది. ఆ బండ కింద చూసి చాలా కప్పలు ఉన్నాయి. ఎక్కడా? బండ కింద ఏట్లో చాలా కప్పలు ఉన్నాయి. అప్పుడు ఈ కప్ప చూసింది, అబ్బా ఈ ఇన్ని కప్పలు ఉన్నాయా, పర్వాలేదు, ఇక్కడ ఉండొచ్చులే అని చెప్పేసి ఈ కప్ప అనుకునింది. ఏ కప్ప? కొత్త కప్ప. ఏమనుకునిందే? ఈ కొత్త కప్ప అనుకుంది, పర్వాలేదు ఉండొచ్చు, నీళ్ళు అన్ని చోట్ల అయిపోయింది, ఇక్కడ పర్వాలేదు నీళ్లు ఉందనేసి ఇట్లా అనుకుంటున్నప్పుడు ఈ చాకలివాడు ఉదయం అయింది. ఉదయాన్న ఏం చేశాడు? బండెడు బట్టలు తీసుకునేసి వెళ్ళేసి బట్టలు ఉతుకుతామని చెప్పేసి వెళ్ళి ఆ బండ దగ్గర, ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని వేసి ధబాల్ 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 అని కొడుతుంటే ఈ కొత్త కప్పకు గుండె పగిలిపోయింది. భయం వచ్చేసింది ఈ కప్పకు. ఏ కప్పకు? కొత్త కప్పకు. ఇప్పుడు ఇది భయపడతా వణుకుతుంటే పాత కప్పలన్నీ ఉన్నాయి కదా, ఏమంటున్నాయి తెలుసా? ఏం భయపడబాకండి, చాకలోడు గంట అంతే ఉతుకుపోయేది. ఎంతసేపు ఉతుకుతాడు? గంట సేపు ఉతుకుతాడు. ఉతికిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ ఏం చేయొచ్చు? హాయిగా తిరుగుతూ ఉండొచ్చు. ఏం భయపడబాకండి అని చెప్పింది. ఏవే? పాత కప్పలన్నీ. అప్పుడు ఈ కొత్త కప్ప ఊపిరి పిలుచుకుని అవునా సరేలే అని చెప్పి అనుకునేది. అప్పుడు ఈ పాత కప్పలన్నీ ఏం చెప్పినాయి దానికి? ఏం చెప్పింది? ఎంతసేపు ఉతుకుతాడా? గంట సేపు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఆ పాత కప్పకు ఉండేది ఏ స్వభావం? నిర్లక్ష్యం. ఎట్లుంది అది? నిర్లక్ష్యం.
గంట సేపు ఉతుకుతాడు అంతే. ఇప్పుడు నేను దీంట్లో ఈ కథను నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆ చాకలి వాడు ఎవరో కాదు, దేవుని సేవకుడు. ఆ పాత కప్పలు ఎవరో కాదు, సంఘంలో పాతకుపోయి ఉంటారే పాత విశ్వాసులు వాళ్ళు. ఆ కొత్త కప్ప వచ్చింది చూడు, ఆ కొత్త కప్ప ఎవరు? కొత్తగా చర్చికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు గంట సేపు ఉతుకుతాడంటే గంట సేపు వాక్యం చెప్తాడు అంతే. గంట సేపు వాక్యం చెప్తాడు, వాక్యం చెప్పేసిన తర్వాత మొత్తం బైబిల్ గిల్లు సర్దుకొని వెళ్ళిపోతాడు సేవకుడు. మనం ఎట్లా ఉంటాం? మనం 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 ప్రకారంగానే ఉంటాం. అంటే ఎట్లా ఉంటాం? నిర్లక్ష్యంగానే ఉంటాం. ఏదో గొంతు చీల్చుకొని ఆయన చెప్పని ధబా 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 అని బాతాడు. అయిన తర్వాత ఒక గంట అయిపోయింది సైలెంట్గా ఉంటాడు. మనం చేసేది చేస్తూ ఉంటాం. మన ప్రవర్తనలో మార్పు వద్దు. మనం ఎట్లా అట్లా ఉంటాం అనే స్థితిలో ఉంటున్నాం. అంటే దీంట్లో నుండి నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం ఉండకూడదు. మన యొక్క జీవితంలో నిర్లక్ష్యం లేకుండా మన యొక్క జీవితంలో మనకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. మన జీవితంలో ఒక టార్గెట్ ఉండాలి. మన జీవితంలో నా బ్రతుకుల్లో నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకోవాలా, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నాకు రావాలా, నేను ప్రార్థన చేసేటప్పుడు నా కుటుంబంలో నా అప్పులన్నీ తీరుతాది, నా బాధలన్నీ పోద్ది. ఉదయం కూడా సహోదరి సాక్ష్యం చెప్పింది, దేవుని నామానికి స్తోత్రం. అందరూ అన్ని రకాలుగా అనుకున్నారు, యేసు ప్రభు దగ్గరకు పోతే అప్పులు తీరుతుందా అనుకున్నారు. కానీ ఆ మాత్రం నా దేవుడు నా అప్పులు తీరుస్తా, పూర్ణ నమ్మకం పూర్తి విశ్వాసంతో దేవుని సన్నిధికి ఆమె వెళ్ళింది, దేవుణ్ణి వేడుకొనింది. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఎంత అప్పు తీరిందమ్మా? 4 లక్షలు. ఎంత ఎంత ఉన్నింది అప్పు ఎంత ఉన్నింది? 4 లక్షలు. ఎంత దేవుడు ఇచ్చాడు? 8 లక్షలు. రెట్టింపుగా డబల్ ఇచ్చేశాడు దేవుడు. చూసారా? ఇదే మన జీవితంలో లక్ష్యం. అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి, దేవుడు ఇస్తాడు అనే ఒక అనుభవం ఉండాలి. చూడండి, మన యొక్క జీవితంలో ఈ యొక్క నిర్లక్ష్యం పోయి మన యొక్క జీవితంలో ఏదో మనం గుడికి వస్తున్నా ఏదో వెళ్ళిపోతున్నాం అనేది కాదు, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాలనే అనుభవం ఉండాలా. కానీ ఈ తాబేలు జీవితంలో గమనిస్తే ఇది నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఇది నిర్లక్ష్యంగానే ఉంటుంది. అలాంటి నిర్లక్ష్యం దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితంలో రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇది రెండవది. ఇక మూడవది గమనిస్తే ఈ తాబేల్లో ఉండే మూడవ లక్షణం ఏంటంటే, ఏ లక్షణం అని చెప్పాను? ఒకటేమో అశ్రద్ధ, రెండవది నిర్లక్ష్యం, మూడవది నిర్విచారం. నిర్విచారం. చూడండి, నిర్విచారం అన్నప్పుడు విచారం ఎక్కువ, విచారంగా. చాలా మంది జీవితాల్లో విచారంగానే ఉంటారు. అలా విచారంగా ఉండకూడదు. మన జీవితంలో విచారాలన్నీ కూడా దేవుని మీద వేసేయాల. బైబుల్లో ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి బైబుల్లో ఉంది. అంటే ఎవరు వాళ్ళ గురించి ఆలోచించుకుంటా ఉండడమే అది నిర్విచారం. అంటే నిర్విచారం, విచారంగా ఉండడం. నా బాధలు ఎప్పుడు తీరుతాయి, నాకు ఇంక అంతేలే, నాకు ఇంకొక మార్గం లేదు, ఎప్పుడు ఇట్లే ఉండాల్సింది నా గతి, నా బ్రతుకంతా ఇంతే, ఇంకా నేనేం సుఖపడబోయేది, నేను ఎవరి కోసం ఇంకా బ్రతకాలా, నాకు ఇంక చావే ఇంకా శరణ్యం అనేదే నిర్విచారం. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఎవరికి ఆ యొక్క శ్రమ అని చెప్పి బైబిల్లో ఉందంటే ఒకసారి చూపించగోరుతున్నాను. ఒకసారి మీ బైబిల్ టర్న్ చేసి చూడండి. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో ఈ విచారానికి సంబంధించిన విషయాన్ని గురించి ఈ రీతిగా బైబిల్ చెప్పబడుతుంది. ఒకసారి చూపించగోరుతున్నాను. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. చూడండి, అండర్లైన్ చేసుకోండి, 758వ పేజీ నంబర్. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. నిర్విచారంగా అంటే ఏదో పోగొట్టుకున్నట్లు అలా ఉండకూడదు.
దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో చాలా మంది ఆరాధనకు వచ్చినా వాళ్ళు నిర్విచారంగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. మనం దేవుని దగ్గర మన విచారాలన్నీ దేవుని మీద వేసేసి, ప్రభువా ఇంకా నేను వీటన్నిటిని నీ మీద పెడుతున్నాను, నా జీవితాన్ని నువ్వే చేయి పట్టుకోవాలి నాయనా అని చెప్పేసి దేవుని దగ్గర మనం అప్పగించుకోవాలి. అటువంటి అనుభవం మన జీవితంలో కావాలా. అందువల్ల ఈ నిర్విచారాన్ని మనం వదులుకోవాలా. బైబిల్లో ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒకసారి చూడండి, ఆ వాక్యాన్ని చూపించి కోరుతున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు కూడా, మన యొక్క చింత యావత్తు కూడా ఆ ప్రభువు మీద వెయ్యాలా, ఆ ప్రభువు మీద వెయ్యాలా. చూడండి, దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఒకసారి ఆ వచన భాగానికి వెళ్దామా? ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. 7వ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చూడండి, అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 1 అనే అంకి వేసేసి ఒక మాట, చింతించుచున్నాడు అనే దగ్గర లక్ష్యము చేయుచున్నాడు అని ఉంది. అంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనం మన చింతను మన మీద, నెత్తి మీద వేసుకోకూడదు. మన జీవితంలో దేవుని మీదనే మన యొక్క భారాన్ని, మన బాధలను దేవుని మీద మోపాల. చాలా మంది జీవితాల్లో వాళ్ళ బాధలను ఏం చేస్తారు, వాళ్ళే మోస్తూ ఉంటారు. అలా మోయకూడదు. అలా మోసేటప్పుడు మనమే మన భారాన్ని మనం మోసుకుంటా ఉండాల. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం మన భారాన్ని దేవుని మీద మోపాల. పూర్వకాలంలో గమనిస్తే, పూర్వకాలంలో జరిగిన సంభవం, ఒక తల్లి గడ్డి మోపు మోసుకుంటా వస్తా ఉందంట. పచ్చి గడ్డి బర్రెలకు వేయడానికి పచ్చి గడ్డి తల మీద పెట్టుకుని ఉంది, గేదెకి వేయడానికి. ఆ యొక్క గడ్డి మోపు మూసుకొని వస్తున్నప్పుడు ఒక ఎద్దుల బండి వచ్చింది. ఎద్దుల బండి వచ్చిన వెంటనే ఆ ఎద్దుల బండి ఆయన ఆపింది. అయ్యా కాస్త నన్ను ఆ ఊరు దగ్గర, పొలిమేర దగ్గర దించేసేయ్యా అని చెప్పింది. సరే, ఆయన ఏమన్నాడు, ఎద్దుల బండి నడిపోయినా సరే అమ్మా అని చెప్పి బండి ఎక్కమన్నాడు. ఈమెం చేసి ఉండాలా, ఆ గడ్డి మోపుని ఏం చేయాలా, బండిలో పెట్టి ఉండాలా. కానీ ఈమె నెత్తి మీద పెట్టుకొని ఉంది, బండి ఏమో వెళ్తా ఉంది. పాపం ఈయన నడుపుకుంటూ ఎందుకో ఒకసారి తిరిగి చూశాడు. తిరిగి చూస్తే ఈమె ఏం చేసింది, గడ్డి మోపును నెత్తి మీద పెట్టుకొని ఉంది. అప్పుడు ఆ యొక్క బండి నడిపి ఆయన అడిగాడు, అమ్మా ఇదేంది నెత్తి మీద పెట్టుకున్నావు, నువ్వు దించొచ్చు కదా అన్నాడు. అయ్యా, దీంట్లో చాలా ఒడ్లు బస్తాలు ఉన్నాయి కదా, మళ్ళా ఇప్పుడు ఈ గడ్డి మోపు నేను దీని మీద పెట్టాను అనుకో, దీని కూడా మళ్ళా ఇదే మోస్తుంది కదా. ఇప్పుడే బస్తాలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఇది కింద దించాను అనుకో, ఇది కూడా ఒక బరువు కదా, అందువల్ల నా బరువు నేనే నెత్తి మీద మోస్తున్నాను అని. చూడండి, ఈమె నెత్తి మీద పెట్టుకున్న ఆ బరువు ఎవరికే, బండికే కదా, దించి పెట్టినా బండికే. కానీ ఈమె యొక్క అజ్ఞానం ఎట్లా ఉంది చూడు, ఆమె మోసుకొని తల మీద పెట్టుకొని వస్తా ఉంది. అప్పుడు చెప్పాడు ఆ బండి గల ఆయన, అమ్మా ఇప్పుడు నువ్వు తల మీద పెట్టుకున్నా బండే మోస్తా ఉంది, దాన్ని దించి పెట్టినా బండే మోస్తుంది. ఎందుకమ్మా దించి కింద పెట్టమ్మా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మన కుటుంబ భారాలను, బరువులను, పిల్లలను గురించి, భర్తను గురించి, ఇంటిని గురించి, అప్పును గురించి, ఉద్యోగాన్ని గురించి, వ్యాపారాన్ని గురించి, పొలాన్ని గురించి మనమే ఎంతకాలం మోసేది, మైలేం. బరువును తీసి ప్రభువు మీద పెట్టాల, మన భారాన్ని ప్రభువు మీద మోపాల. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, నీ భారం యెహోవా మీద మోపు. చూడండి, బైబిల్లో 55వ కీర్తన 22వ వాక్యాన్ని చదివితే అక్కడ ఓ చక్కటి మాట బైబిల్లో ఇలా రాయబడి ఉంది,
ఓసారి చూద్దామా? చూపించుకోరుతున్నాను. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యం. 55వ కీర్తన 22వ వాక్యం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. చూడండి, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. అంటే మన భారాన్ని దేవుని మీద మోపాల. మన భారాన్ని దేవుని మీద మోపడమే మన జీవితంలో మనం నిర్విచారం లేని వాళ్ళు. నిర్విచారం లేకుండా ఉండాలంటే మన భారాన్ని దేవుని దగ్గర పెట్టేయాల. సేవకుల దగ్గరకు వచ్చి, బ్రదర్ ఇది మా పరిస్థితి, మా కొరకు ప్రేయర్ చేయండి. బ్రదర్ ఇది నా కుటుంబం స్థితి, ఇది నా పిల్లల స్థితి, ఇది బ్రదర్ అని చెప్పేసి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు సేవకులు మన కొరకు దేవుని సన్నిధిలో రేత్రి పగులు రెయ్యం బగుళ్ళు ఆ ప్రభువును వేడుకుంటారు. అప్పుడు మన కుటుంబంలో మన స్థితిగతులన్నీ తేలిగ్గా మార్చబడుతుంది. ఈ తాబేల్లో గమనిస్తే ఇది నిర్విచారం కలిగి ఉంటుంది. ఎప్పుడు విచారం, ఎప్పుడు బాధ, ఎప్పుడు కష్టం, ఎప్పుడు తన యొక్క భారాన్ని మోస్తూ జీవిస్తుంటుంది. మన భారాన్ని ప్రభు దగ్గర పెట్టాలా? సరే, ఇది తాబేల్లో ఉన్న విషయాలు చూడండి. ఒకటి అశ్రద్ధ ఉంది, రెండవది నిర్లక్ష్యం ఉంది, మూడవది నిర్విచారం ఉంది. ఈ మూడు స్వభావాలు ఈ తాబేల్లో నుండి చూడవచ్చు. ప్రియమైన వాళ్ళారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ తాబేల్లో గమనిస్తే తాబేలు యొక్క బొరుసును ఏం చేస్తారంటే మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు, మంత్రాలకు సంబంధించిన విషయాల్లో ఈ తాబేలును చాలా వాడతారు. ఈ మధ్య కాలంలో కూడా మనం అక్కడక్కడ పేపర్లో చూస్తూ ఉంటాం. నక్షత్ర తాబేలును ఏం చేస్తున్నారంట, విక్రయించుతున్నారు. దాన్ని పట్టుకొని పోయి తీసుకెళ్లి అమ్మితే చాలా డబ్బులు ఇస్తారు. మన ప్రాంతంలో చాలా అరుదుగా ఉంది. కానీ ప్రకాశం జిల్లాలోనూ ఇంకా కొన్ని మారుమూల ప్రదేశాల్లో గమనిస్తే, కర్నూలు లాంటి, బెంగళూరు లాంటి పట్టణాల్లో గమనిస్తే ఈ తాబేళ్లు ఇచ్చే వాళ్లకు పట్టి ఇచ్చేటప్పుడు వాళ్ళకు చాలా డబ్బులు ఇస్తారు. ఈ తాబేల్లో గమనించినట్టయితే మాంత్రికపు యొక్క కార్యాలకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. చేతబడులు చేసేవాళ్ళు, ఇంకా కర్ణ పిశాచాలు గల వాళ్ళు, ఇంకా ఈ యొక్క రకరకాలైనటువంటి మాంత్రికానికి సంబంధించినటువంటి చేతబడులకు సంబంధించినటువంటి అనేక మంది ఈ తాబేలు యొక్క బొరుసును ఏం చేస్తారంటే దాన్ని ఆ యొక్క వైద్యానికి ఉపయోగిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ తాబేలు గమనించినట్టయితే, అంటే నేను అనుకుంటున్నా, నా ప్రకటన అయితే కరెక్ట్ అయితే, ఈ యొక్క తాబేలు అశ్రద్ధ కాబట్టి, నిర్లక్ష్యం కాబట్టి, నిర్విచారం కాబట్టి, వీటి యొక్క దీన్ని ఆ బొరుసును మాంత్రికు యొక్క కార్యాలకు చేసినప్పుడు ప్రజలు కూడా అట్లా అశ్రద్ధ గల వాళ్ళుగా, నిర్లక్ష్యం గల వాళ్ళుగా, నిర్విచారం గల వాళ్ళలాగా మారిపోవడానికే ఈ మాంత్రికులు ఏం చేస్తున్నారంటే, ఈ మంత్రగాళ్ళు ఈ తాబేలు యొక్క బొరుసులో మంత్రాలు పఠిస్తున్నారు. వాటిని ఆ బొరుసును పెట్టుకునేసి వాళ్ళ యొక్క విద్యలకు కావలసిన అన్ని చేసుకుంటున్నారు. బైబుల్ ఏం చెప్తుందంటే, దేవుని నమ్మిన బిడ్డలకు ఏ మంత్రశక్తులు ఉండదు. దేవుని నమ్మిన బిడ్డలకు ఏ మంత్రశక్తులు లేవు. బైబుల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏ మాట అని చెప్పి గమనిస్తే ఒకసారి చూపించుకోరుతున్నాను. మీ బైబుల్ తెరిచి ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయానికి రండి. అక్కడ 23వ వాక్యాన్ని చదివితే, యాకోబులో మంత్రం లేదని, ఇశ్రాయేల్లో శకునం లేదని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వాక్యం. సంఖ్యాకాండం 23:23. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియ చెప్పబడును. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే నిజముగా యాకోబులో మంత్రం లేదని ఉంది, ఇశ్రాయేల్లో శకునం లేదని ఉంది. యాకోబు అన్నప్పుడు రక్షింపబడిన అనుభవం, యాకోబు అన్నప్పుడు ఆశీర్వదింపబడిన వాళ్ళు, ఇశ్రాయేలు అన్నప్పుడు ఆయన సొత్తైన ప్రజలు, ఇశ్రాయేలీలు ఆయన స్వాస్యం. అలాంటి వాళ్ళలో మంత్రాలు లేదు.
దేవుని నామానికి స్తోత్రం. చాలా మంది దేవుని బిడ్డలు ఈరోజు ప్రభు నమ్మిన బిడ్డలు కూడా చాలా మంది శకునాల దగ్గర సోద్యం సో చెప్తారే అక్కడికి, ఇంకా కర్ణ పిచాచాలు గల వాళ్ళ దగ్గరకు, ఇంకా చేతబడులు చేసే వాళ్ళ దగ్గరకు, ఇట్లా అనేక మంది వెళ్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, తాబేలు మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? తాబేలు యొక్క బురుసు ఆ యొక్క చేతబడులకు, మంత్రపు శక్తుల కొరకు, లేకపోతే ఈ యొక్క దయ్యపు శక్తుల కొరకే ఆ యొక్క తాబేలు యొక్క బొరుసు ఉపయోగపడుతూ ఉంది. అంతేకాదు తాబేల్లో ఉన్న అవయవాలను కూడా చేతబడి చేసేవాళ్ళు చాలా ఉపయోగిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ తాబేలు చెప్పాలంటే అసలైన సైతాన్ అని చెప్పాలా? చూడండి, ఈ తాబేలు యొక్క బొరుసు వలన, ఈ తాబేల్లో కొన్ని అవయవాల వలన ఈ మాంత్రికపు యొక్క విద్యలకు ఉపయోగపడుతుంది. కానీ దేవుని వాక్యంలో ఎలా చెప్పబడుతుందంటే, ఒక దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో దేవుడే వారి జీవితంలో మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో రక్షింపబడిన తరువాత, మారు మనసు పొందిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి వచ్చిన తరువాత మనం ఈ మంత్రాలు చేసుకోవడానికి వెళ్ళకూడదు. చాలా మంది జీవితాల్లో, చాలా మంది ఇళ్లల్లో ఇల్లు వాస్తు బాగలేదని చెప్పేసి అంతరాలు కట్టించుకుంటారు. కాదు, తప్పు అది. చాలా మంది జీవితాల్లో సోద చెప్పించుకుంటున్నారు, తప్పు. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి సార్ మీకు నేను చెప్తాను అన్నాడు. ఎవరిని చూసి? నన్ను చూసి. సరే, నేను చెప్పాను, ఫస్ట్ నీ గురించి చెప్పమంటావా అన్నా. చెప్పండి సార్ అన్నాడు. నేను అతని గురించి కొన్ని విషయాలు చెప్పిన. ఆయన ఏమనుకున్నాడో అర్థం కాలేదు. కానీ సార్, నేనేదో పూట కోసం బ్రతికేవాడిని, మీరు ఇంత కరెక్ట్గా నా గురించి చెప్పారంటే, ఒకటి మీ దగ్గర దైవశక్తి అయినా ఉండాలా, లేదా మంత్రశక్తి అయినా ఉండాలన్నాడు. ఇప్పుడు నేను చెప్పు ఏ శక్తి ఉంటుందని. సార్, మిమ్మల్ని చూస్తుంటే దైవశక్తి అనిపిస్తా ఉంది సార్ చెప్పిన. నువ్వు ఏదో బ్రతుకుతూ ఇట్లా చెప్తున్నావు, కానీ నువ్వు కాదు సార్, మిమ్మల్ని చూస్తే అమాయకంగా ఉన్నారు, చూస్తే అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు సార్. నాకు చిన్న డౌట్ సార్, నేను ఏ వయసు నుండి ఈ వృత్తిలో నన్ను చెప్పండి సార్ అన్నాడు. 17 సంవత్సరాల నుండి అన్నా. కాళ్ళకు మొక్కేసి సార్ నేనేమో అనుకున్నాను సార్. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చేతబడులకు వాళ్ళు దేవుని శక్తికి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏదో అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అలా కాదు. దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు అమితమైన శక్తిని ఇస్తాడు. దేవుని యొక్క ప్రజలకు అమితమైన కృపను ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ మాంత్రికులైనా కానీ, ఏ చేతబడి చేసే వాళ్ళకైనా కానీ, వాళ్ళ దగ్గర మీరు నిలబడి స్తోత్రం చెప్పండి, చూద్దాం. ఏది ఫలించదు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నిజంగా జరిగింది చెప్తున్నా. కనిగిరిలో మన చర్చికి నక్కల దెప్పలో ఉంది మన చర్చి. కొంచెం పక్కలో వాళ్ళు హిందూస్, వాళ్ళు చేతబడులు చేస్తున్నారు. చేతబడులు చేస్తుంటే అక్కడ వాళ్ళ ఇంట్లో దగ్గర 40,000 రూపాయలకు వస్తువులన్నీ తెచ్చేసి మాంత్రికపు యొక్క పని చేయిస్తున్నారు. వాళ్ళు హిందువులు. కానీ మనం చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. నేను కూర్చొని రూమ్ లో ప్రేయర్ చేసుకుంటుంటే ఆ మాంత్రికుడు చేసే ఏ పని వర్కౌట్ కావట్లేదు అక్కడ. అప్పుడు ఆ మాంత్రికుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు నమ్ముతారా నమ్మరో నాకు తెలియదు, కానీ మాంత్రికుడు ఒకే మాట చెప్పాడు. ఇక్కడెక్కడో చర్చి ఉన్నట్టుంది, ఇక్కడెక్కడో అమితంగా ఒక ఆయన ప్రేయర్ చేస్తున్నారు, కాబట్టి ఆ శక్తులు రావడానికి చర్చి దాటుకునే వాళ్ళ ఇల్లు వెళ్ళాల. ఆ శక్తులు అక్కడే ఆగిపోయి అక్కడ ఉన్నాయి, రావట్లేదు. ఆ పాస్టర్ గారిని ప్రేయర్ ఆపమని చెప్పండి, పని చేస్తుంది, నా పని నేను చేస్తాను అంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు? తెలియకుండా వచ్చారు. వచ్చి చూస్తే అప్పుడు స్తోత్ర ప్రార్థన జరుగుతూ ఉంది. చూస్తారు ఎప్పుడు ఆగుతుంది అని. నేను ఇంక ప్రేయర్ కంటిన్యూ చేస్తానే ఉన్నా. నాకు తెలియదు వాళ్ళు మంత్రాలు చేస్తున్న సంగతి ఏం తెలియదు. ఆఖరికి ప్రియమైన వాళ్ళు చాలాసేపు చూస్తారు, చాలాసేపు. నేనేం చేస్తానంటే, ఎవరో బయట నిలబడినారు, పోయి అని చెప్పేసి పొమ్మని చెప్పేసి ఆ చర్చిలో ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయిని పంపించారు. రమ్మని చెప్పంటే, లేదు మీరు ప్రేయర్ చేసుకోండి అన్నాడు. ఎప్పుడు ప్రేయర్ అవుద్ది అని అడిగాడు అంట. నేను చెప్పాను, ఎందుకు అన్నా.
లేదా కనుక్కొని రమ్మని. సరే, ఆఖరికి ఇంకా అరగంటలో అయిపోద్ది అన్న. ఆఖరికి ప్రియమైన అరగంట ఆ మాంత్రికుడు అక్కడ పనులు ఆపేశాడు. ఏ మాంత్రికుడా? ఆపేశాడు. ఈ శక్తులు రావట్లే. చూసారా ప్రియమైన వారులారా, దేవుని శక్తి ముందు, దేవుని స్తోత్రానికి, దేవుని ప్రార్థనకు మించింది ఏదీ లేదు. ఆఖరికి నేను మరుసటి రోజు చెప్పారు, అయ్యా ఇట్లా వాళ్ళు చేతబడులు చేయించడానికి కొంతమందిని మాంత్రికులను పిలిచారు, ఇక్కడ మీ చర్చిలో ప్రేయర్ వల్ల అక్కడికి అది రావట్లేదు అనేసి వాళ్ళ అప్పుడప్పుడు వచ్చి చూసి 2-3 సార్లు వచ్చి చూసిపోయారు అన్నారు. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే సైతాను కూడా వణుకు. దేవుని నామానికి స్తోత్రం. అందువల్ల దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లల యొక్క జీవితాల్లో, ఆ యొక్క దేవుని నమ్మినటువంటి వారి జీవితాల్లో ఈ సైతాన్ శక్తులు ఏమీ చేయవు. అందుకే దేవుడు పాత నిబంధన కాలంలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అని చెప్పి గమనిస్తే, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వాక్యం, 11వ వాక్యం, 12వ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే, అక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఒకసారి చూపించి కోరుతున్నాను, చదివి ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వాక్యం నుండి 10వ వాక్యం, ఒకసారి 9వ వాక్యం నుండి చదివితేనే మీకు అర్థమవుద్ది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనుల హేయ కృత్యములను నీవు చెయ్య నేర్చుకొనకూడదు. తన కుమారులనైనను తన కుమార్తెలనైనను అగ్ని గుండం దాటించి వారినైనను శకునములు చెప్పు సోదగాళ్లనైనను మేఘ శకునములను కాని సర్ప శకునములు కాని చెప్పు వారినైనను చిల్లంగి వాననైనను మాంత్రికున్నైనను ఇంద్రజాలకున్నైనను కర్ణ పిచాచం గల వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వాని యొద్దనైనను మీ మధ్య ఉండనీయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన సజెషన్ ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, మీ కొడుకులకు కానీ మీ కూతుర్లకు కానీ అగ్నిగుండం దాటించడం కానీ, శకునములు చెప్పడం కానీ, శోధ చెప్పడం కానీ, మేఘ శకునం కానీ, సర్ప శకునం కానీ, చిల్లంగి వాళ్ళైనా, మాంత్రికులైనా, ఇంద్రజాలం చెప్పేవాళ్ళైనా, కర్ణ పిచాచం వాళ్ళైనా, దయ్యాల యొక్క విచారం చేసేవారి యొద్దనైనా మీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళతో మీరు చేరకూడదు. అంటే చేరకూడదే అని చెప్పినప్పుడు వాళ్ళను మన ఇంటికి తెప్పించుకొని పని చేయించుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ, అది తప్పు. మన జీవితంలో దేవుడే మనకు ఉండాలా. అందువల్ల మనకు వాస్తు బాగా లేకపోయినా, లేకపోతే మనకు కలిసి రాకపోయినా, మనం ప్రేయర్ కూటం పెట్టించడం, దేవుని సేవకుల్ని ఇంట్లో పిలిపించి ప్రేయర్ చేయించడం మనం చేయాలి. కానీ మన ఇంటి ముందు దిష్టి బొమ్మలు కానీ, తాయెత్తులు కానీ, మంత్రాలు కానీ, అంతరాలు కానీ, కొబ్బర్లు కానీ ఇలాంటిది ఏవి చేయకూడదు. అవి మన జీవితంలో ఉన్నంత వరకు అవి శోధిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని శోధిస్తూ ఉంటాయి. మనల్ని అవి ఏం చేస్తూ ఉంటాయంటే దేవుణ్ణి మన ఇంట్లో రానికుండా ఆపేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ తాబేలు ఆ బొరుసుతో, తాబేలు యొక్క బొరుసుతో, తాబేలు ఉన్న అవయవాలతో మంత్రాలకు సంబంధించిన కార్యాలన్నీ చేస్తాడు మాంత్రికుడు. అందువల్ల తాబేలు అన్నది చెప్పేటప్పుడు ఇది మాంత్రికపు యొక్క విద్యతో సమానం. బైబుల్ గ్రంథంలో ఇంకా చాలా దగ్గర గమనిస్తే ఈ మాంత్రికులందరూ నరకానికే వెళ్తారని బైబుల్లో ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే అక్కడ దేవుని వాక్యంలో చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి, ఆ మాటను నేను మీకు చదివి చూపించి కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నొందురు. దేవునికి స్తోత్రం. వెలుపట అంటే అగ్నిగుండంలో, చెప్పాలంటే నరకంలో, నరకపు కోపంలో ఉంటారు. అంటే ఫస్ట్ కుక్కలు, రెండవది మాంత్రికులు. కుక్క అన్నప్పుడు వెనకబడిన స్వభావం, ఇంకా మాంత్రికులు అన్నప్పుడు చేతబడి చేసేవాళ్ళు, ఇంకా
ఈ యొక్క సోదు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి పాత్రులు. అందుకే బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే లేవియా కాండం 19వ అధ్యాయం 31వ వాక్యంలో కర్ణ పిశాచం గల వారి యొద్దకు పోకూడదు, సోదగాళ్లను వెతికి వారి వల్ల అపవిత్రతను కలుగు చేసుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో ఇలాంటి కార్యాలకు లోను కాకూడదు. ఒకసారి చూడండి, లేవియా కాండం, దేవుని వాక్యంలో లేవియా కాండం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 31వ వాక్యంలో ఇలా ఉంది. లేవియా కాండం 19వ అధ్యాయం 31వ వాక్యం. లేవియా కాండం 19:31. కర్ణ పిశాచం గల వారి యొద్దకు పోకూడదు, సోదగాళ్లను వెతికి వారి వలన అపవిత్రతను కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. పోకూడదు, వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అంటే మనం దేవుని నమ్మిన బిడ్డలం, మనం దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కాబట్టి సైతానుకు సంబంధించిన వాళ్ళగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు సైతాను యొక్క రాజ్యానికి సంబంధులు కారు. ప్రియమైన వాళ్ళారా, ఈ టైంలో నిజంగా జరిగిన ఓ సంభవాన్ని నేను చెప్పి ఈ మెసేజ్ ముగించగోరుతున్నాను. ఇది కర్ణాటకలో జరిగింది. ఇది రియల్ గా కర్ణాటకలో జరిగింది. వినండి కొంచెం సేపు. కర్ణాటకలో దొడ్డన్న అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఎవరు? దొడ్డన్న. దొడ్డన్న అంటే కన్నడలో దొడ్డ అనే ఆ పదానికి అర్థం ఏంటంటే పెద్ద. దొడ్డ మీన్స్ గొప్ప, పెద్ద. అప్పుడు దొడ్డన్న అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడిని నేను కళ్ళారా చూశాను. అతనితో చాలా విషయాలు మాట్లాడినాను. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఆయన చెప్పిన మాటలు ఎంత కన్నువిప్పును కలుగు చేసిందంటే చాలా ఆశ్చర్యపోయాను. ఆయన దగ్గర 22 మంది ఉంటారంట. ఆయన దగ్గర 22 మంది బాడీ గార్డ్స్, 22 మంది ఉంటారు. ఆయన చెప్తున్నాడు, ముందర 10 మంది వెళ్తారు. ఎవరు ముందు? ఆ దొడ్డన్న ముందు 10 మంది వెళ్తారు. వెనకాల 10 మంది వస్తారు. కుడివైపు ఒక ఆయన, ఎడం వైపు ఒక ఆయన. ఎంతమంది అయ్యారు? 22 మంది. ఇంతమంది ఆయన ఎక్కడైనా వెళ్ళాలంటే ఇల్లు బాడీగార్డ్ రావాలా. ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసేది మామూలు మాంత్రికుడు కాదు. ఆ వ్యక్తి మంత్రాలతోనే ఒక వ్యక్తిని చంపేస్తాడు, మంత్రాలతోనే ఒక వ్యక్తిని బ్రతికిస్తాడు. అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మాంత్రికుడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వశీకరణను గూర్చి, ఇంకా ఇంద్రజాలాన్ని గూర్చి రకరకాల విషయాలను ఆయన దగ్గర నేను చాలా అతను చెప్పడం విన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఒకరోజు ఆయన ఎట్లా దేవుని నమ్ముకున్నాడో అది చెప్పాడు. ఒకరోజు అంటే ఆయన యొక్క వృత్తి ఏంటంటే, ఎవరైనా వచ్చేసి అయ్యా నాకు ఇట్లా పలానా అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, అమ్మాయి నాకు దక్కకుండా పోతా ఉంది, అమ్మాయిని నాకు సొంతం చెయ్యని చెప్పి ఎవరైనా యవ్వన పిల్లలు వెళ్ళేసి మగ పిల్లలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక 5,000 రూపాయలు తీసుకుంటాడంట వాళ్ళ దగ్గర. అడిగేసి ఆ అమ్మాయి ఎవరైతే ఈ అబ్బాయి ప్రేమిస్తున్నాడో అమ్మాయి యొక్క తల వెంట్రుక, ఆమె నడిచి వెళ్ళినటువంటి కాలు కింద ఉన్నటువంటి మట్టి, ఇంకా ఆమె యొక్క తల వెంట్రుక ఇవి, ఇంకా కాలు కింద ఉండే మట్టి, ఈ రెండిటితో ఆమెకు వ్యతిరేకంగా మంత్రం చేస్తాడంట. ప్రియమైన కరెక్ట్ గా 3 రోజుల్లోనే ఆమె ఎంతటి ఆమె అయినా ఆ అబ్బాయిని ప్రేమించడానికి మనస్సు పెడతాదంట. ఆ అమ్మాయి అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళిపోద్దంట. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకు అర్థమవుద్ది. ఇట్లా ప్రేమించేటువంటి యవ్వన పిల్లలు 1000 మంది ఆయన వెనకాలకి వెళ్ళి, అయ్యా అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలా, అమ్మాయి నేను ప్రేమించేటట్టు చేస్తున్నాను, కానీ అమ్మాయి నన్ను చేరదీయట్లేదు, నాతో మాట్లాడటం లేదు అని చెప్పి ఎంతో మంది యవ్వన పిల్లలు వెళ్ళేవాళ్ళంట. అట్లనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి వచ్చి క్రైస్తవురాలంట. ఆ క్రైస్తవురాలను ప్రేమించమని చెప్పి ఈ అబ్బాయి అడిగితే ఈ అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు. అమ్మాయి, మేము క్రైస్తవులమండి, మేము
మాకు ఈ ప్రేమలు ఇవన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి అమ్మాయి ఒప్పుకోలేదంట. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ మాంత్రికుని దగ్గరకు, దొడ్డన దగ్గరకు వచ్చాడు. వచ్చేసి, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నీకు ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తా, అమ్మాయిని నాకు సొంతం చెయ్యి అని చెప్పేసి ఈ మాంత్రికుని దగ్గర ఓ యవనస్తుడు వెళ్ళాడు. అప్పుడు ఆయన డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకా మంత్రం చేయడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, మంత్రం చేస్తుంటే ఒక రోజు రాత్రి ఉన్నట్లుండి యేసు ప్రభు యొక్క సిలువ ఆయన గదిలోనికి వెళ్ళింది. మంత్రం చేస్తున్న గదిలోనికి వెళ్ళేసి ఉన్నట్లుండి ఆ వ్యక్తి కళ్ళంతా జిగేలమనేటట్లు అయిందంట. అప్పుడు యేసు ప్రభు మాట్లాడినాడంట, ఓ దొడ్డన్నా, నువ్వు ఎవరికి వ్యతిరేకంగా నువ్వు మంత్రం చేస్తున్నావో తెలుసా? ఆమె నన్ను నమ్మిన బిడ్డ, ఆమె నన్ను నమ్మిన బిడ్డ. నువ్వు ఆమెకు వ్యతిరేకంగా మంత్రం చేయడానికి లేదు, నేను ఒప్పుకోను, నేను వదలను, ఆమె నా బిడ్డ అని చెప్పేసి యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన మంత్రాలన్నిటిని తారుమారు చేసేసాడంట. 101 పువ్వు వేస్తాడంట. 101 పువ్వు వేస్తే ఆ మంత్రంలో ఇక్కడే తెలిసిపోద్దంట, ఎక్కడైతే మంత్రం చేస్తున్నాడో అక్కడే తెలిసిపోద్దంట. వెంటనే ఆ వ్యక్తి కాళ్ళు చేతులు వణికిపోతా ఉంది. యేసు ప్రభు కల్వారి శిలువలో దర్శనమిచ్చేసి, నువ్వు ఆమెకు వ్యతిరేకంగా, ఆమె నన్ను నమ్మిన బిడ్డ, నన్ను రక్షకునిగా అంగీకరించింది, ఆమె బాప్తీసం తీసుకునింది, నువ్వు ఎంతో మందికి చేశావు, కానీ నా బిడ్డకు చేయడానికి మాత్రం ఒప్పుకోను. ఆమె పేరు వచ్చి ఎలిజబెత్. ఆ దేవుని నమ్మిన బిడ్డ పేరు వచ్చి ఎలిజబెత్. యేసు ప్రభు చెప్పాడంట, నువ్వు ఎలిజబెత్ అనేటువంటి నా బిడ్డకు వ్యతిరేకంగా నువ్వు మంత్రం చేస్తున్నావా, నిన్ను వదలను. అందరిలాంటి అమ్మాయి కాదు, ఆ అమ్మాయి చాలా పర్ఫెక్ట్. ఆమె బాప్తీసం తీసుకునింది, నన్నే ఆరాధిస్తా ఉంది, నన్నే పూజిస్తుంది. ఎలిజబెత్ కు వ్యతిరేకంగా నువ్వు మంత్రం చేయడానికి నేను ఒప్పుకోననే లోపల ఇంకా చెప్పాడంట, నువ్వు ఎంతో మంది చావుకు కారణమయ్యావు, ఎన్నో కుటుంబాలను చెడిపేశావు, కానీ నిన్ను వదలను. ఇక నీకు ఎలిజబెత్ కు వ్యతిరేకంగా చేశావు కాబట్టి నిన్ను నా బిడ్డగా మార్చుకుంటాను. నువ్వు మంత్రాలన్నీ వదిలేసి నన్ను వెంబడించి నాకు సేవ చేస్తూ రా అని చెప్పేసి దొడ్డన్నకు యేసు ప్రభు నిజంగా రాత్రి వేళ కనబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ టైంలో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన ఆ వ్యక్తి ఇక ఆ ఎలిజబెత్ కు వ్యతిరేకంగా, ఆ క్రైస్తవురాలకు వ్యతిరేకంగా ఎక్కడనో నుండి ఆమె వెంట్రుకను పడేస్తున్న సమయంలో ఆ వెంట్రుకను గ్యాదర్ చేసి ఆమె కాలు కింద తెచ్చినటువంటి ఆ మట్టిని తీసుకొచ్చిన అన్ని తీసి పడేసి ఇక నేను దేవుని నమ్ముకుంటానని ఈరోజు ఆ వ్యక్తి యేసు ప్రభువుకు సేవ చేసుకుంటూ ఆ దొడ్డన్న ఈరోజు అన్ని స్థలాల్లో యేసు ప్రభువుకు సేవ చేస్తున్నాడు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా గొప్ప గొప్ప మాంత్రికులు ఈ ఒక్క వ్యక్తి నాకు తెలిసిందే. భూమి మీద ఎంతో మంది ఉన్నారు. కేరళ వైపు చూస్తే, కేరళకు గమనించినట్టయితే మాంత్రికం అనే దానికి కేరళలో నెంబర్ 1 గా ఉంటాయి. వాళ్ళల్లో కూడా కొన్ని వేల మంది ఈరోజు యేసు ప్రభు వెనకాల తిరుగుతున్నారు, యేసు ప్రభు వెనకాలకు వచ్చేస్తున్నారు. మాంత్రికులందరికీ తెలుసు యేసు ప్రభువే నిజమైన దేవుడని. చూడండి, అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనం దేవునే విచారించాలా, అంతే తప్ప మాంత్రికుల దగ్గరకు వెళ్ళకూడదు, ఈ చేతబడులు చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు బాగు చేయాలంటే అది దేవుని వశంలో ఉంది. ఒక వ్యక్తికి హెచ్చింపు ఇవ్వాలన్న దేవుని చేతుల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి వాక్యం రాయబడి ఉంది. ఏంటని చెప్పి గమనించినట్టయితే ఒక మాట బైబిల్లో నేను మీకు చూపించగోరుతున్నాను. 37వ కీర్తన 23వ వాక్యాన్ని చదివితే, ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడుతుందంట. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడుతుంది. అంతేకాదు, దేవుడు వచ్చి ఒక వ్యక్తిని హెచ్చించాలంటే దేవుని వైపే ఉంది. ఒక వ్యక్తిని హెచ్చించాలంటే తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చింపు కలగదంట. చూడండి, బైబిల్లో ఒకసారి ఆ మాటను ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం
37వ అధ్యాయం 23వ వాక్యం ముగించగోరుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి 23వ వాక్యం, 37వ కీర్తన 23వ వాక్యం చదివి వినిపిస్తున్నాను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాణ్ణి ప్రవక్తలను చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. అంటే ఒక వ్యక్తి స్థిరపరచబడాలంటే మాంత్రికుల దగ్గర లేకపోతే అంతరాలు వేసుకుంటే, తంత్రాలు వేసుకుంటే, తాయెత్తులు వేసుకుంటే, విబుద్ధి మంత్రించుకుని వస్తే కాదు. ఒక వ్యక్తి యొక్క నడత ఎట్లా స్థిరపరచబడుతుందంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒకని నడత అది యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. అంతేకాదు తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యమందు నుండి హెచ్చింపు రాదు. ఈరోజు మాంత్రికులు ఈరోజు ఒకరు బాగా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారాన్ని అణగొట్టాలని చెప్పి పక్కలోనే ఇంకో వ్యాపారం మొదలు పెట్టారనుకోండి. ఒక అంగడి బాగా జరుగుతూ ఉంది, ఆ అంగడి జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అంగట్లో వ్యాపారం లేదని చెప్పేసి బాగా వ్యాపారం జరిగే వాళ్ళకి వ్యతిరేకంగా చేతబడి చేశారనుకో, మంత్రాలు చేశారనుకో, అప్పుడు వీళ్ళు వ్యాపారం మళ్ళా పడిపోద్ది. ఎవరి అంగడి అయితే బాగా జరుగుతా ఉన్నదో వాళ్ళ అంగడి పడిపోద్ది. కానీ బైబుల్ ఏం చెప్తుందో తెలుసా? ఒక హెచ్చింపు రావాలంటే దేవుని దగ్గర నుండి రావాలి. బైబుల్లో 75వ కీర్తన ఓసారి 6-7 వాక్యాలు చదివితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. 75వ కీర్తన 6వ వాక్యం, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చింపు కలగదు. దేవునికి స్తోత్రం. హెచ్చింపు అంటే దేవుని వల్లనే కలగాల. ఒక వ్యక్తిని పై స్థాయికి తీసుకొని వచ్చింది దేవుని ద్వారానే. హెచ్చింపు అనేది దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం. చేతబడులు చేయటం వల్ల, లేకపోతే చిల్లంగితనం చేయటం వల్ల, మంత్రాలు తాయెత్తులు వేయించటం వలన కాదు. హెచ్చింపు దేవుని వల్ల కలిగేది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఈ సైతాను యొక్క మంత్రాలకు వెళ్ళి తాయెత్తులు వేయించుకోవడం ఇవన్నీ తప్పు. మనం బైబిల్ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని బిడ్డలు దేవునే విచారించాల. ఒకే ఒక వాక్యం చదివి ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19-20 వాక్యాలు చదివితే అక్కడ ఒక దేవుని బిడ్డ మాంత్రికుల దగ్గరకు వెళ్ళకూడదని చెప్పి, లేకపోతే సోద చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదని చెప్పి, ఒక దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి బైబిల్లో ఉందంటే దేవుని వాక్యం ఇలా ఉంది, దేవుని దగ్గరకే వెళ్ళాలంట. చూడండి, ఆయన మిమ్మును చూచి కర్ణపిశాచం గల వాళ్ళ ఎద్దకు, అక్కడ కింద మీరు 19వ వచనం 20వ వచనం చదివి చూడండి, టైం లేదు. అక్కడ ఆ మాంత్రికుల దగ్గరకు పోకూడదు, ఇంకా ఆ యొక్క ఆ తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు, విభూతి మంత్రించే వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. నేను మీ దేవుడును, నా యొద్దకు రండి మీరు అని చెప్పి దేవుడు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19-20 వాక్యాల్లో తన ప్రజలను తన దగ్గరకు రమ్మంటున్నాడు. అందువల్ల మన జీవితంలో ఈ తాబేల్లో ఉండి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ తాబేలు యొక్క బురుసు, తాబేల్లో ఉన్నటువంటి అవయవాలను మాంత్రికపు యొక్క విద్యల కొరకు, మాంత్రికపు యొక్క పన్ను కొరకు ఉపయోగిస్తారు. కానీ అవి మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన తాబేలు అశ్రద్ధను, తాబేలు నిర్లక్ష్యాన్ని, తాబేలు నిర్విచారాన్ని చూపిస్తుంది. అన్నిటికంటే అది ఈ మంత్రాలకు సంబంధించిన కార్యాల్లో అది ఉపయోగపడుతుంది. కానీ మనం దేవుని కొరకు ఉపయోగపడాలా? అందరు కళ్ళు మూయండి. దేవుని యొక్క వాక్యం మనం తాబేలు నుండి నేర్చుకున్న సత్యానికి ఒకసారి అప్పగించుకుంటాం. ప్రభువా, నా జీవితంలో నాయన ఈ తాబేలు యొక్క స్వభావం వద్దు నాయన, నాకు అయ్యా అశ్రద్ధ తీసేయండి నాయన, నిర్లక్ష్యాన్ని తీసేయండి నాయన, నిర్విచారాన్ని తీసేయండి ప్రభు అని చెప్పి అడుగుదా. ఆ ప్రభు మనకు సహాయం చేదురు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు కూడా ఈ ఆరాధన అంతా బాధ్యత వహించావు, అందును బట్టి స్తోత్రం నాయన. ఈరోజు కూడా తండ్రి, జంతువులు వాటి స్వభావాలు అనేటువంటి ఈ సుదీర్ఘమైన అంశం మీద ప్రభువా 11వ విషయాన్ని గురించి చర్చించడానికి
మీరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, తాబేలు యొక్క స్వభావాన్ని గూర్చి మా ముందు పెట్టావు నాయన, అందుకై స్తోత్రం. ఈ తాబేలులో ప్రభువా అశ్రద్ధ ఉందని, నిర్లక్ష్యం ఉందని, నిర్విచారం ఉందని మీరు చూపించావు. అవును నాయన, ఈ స్వభావాలు మా జీవితాల్లో ఎవరి జీవితంలో రానియకుండా చూడు నాయన. అయ్యా, ఈ స్వభావంతో మా జీవితాలు ఇప్పుడున్న వాటిని మా నుండి తొలగింప చేయమని కోరుకుంటున్నాము దేవా. యేసయ్యా తండ్రి, బద్ధకముగా పనిచేసే వ్యక్తిని మీరు ఇష్టపడరు నాయన. సోమరి వాని చేతులు పని చేయనొల్లవు అన్నావు నాయన. అయ్యా, నీ కనికరం ద్వారా మేము సోమరితనానికి దూరంగా ఉండుటకు సహాయం చేయండి. మా జీవితంలో అశ్రద్ధ రాకూడదు. అశ్రద్ధకు బదులు శ్రద్ధ మాలో ఉండాల నాయన. నిర్లక్ష్యానికి బదులు మాకు లక్ష్యం అన్నది ఉండాల నాయన. నిర్విచారానికి బదులు మా చింతంతా నీ మీద వేసేవాడుగా ఉండాల నాయన. యేసయ్యా, కూడి ఉన్న మా అందరితో నీవు మాట్లాడినావు, అందుకై స్తోత్రం. ఈ యొక్క తాబేలు యొక్క బొరుసుతో అయ్యా చెల్లంగి కార్యాలు, మంత్రాలకు సంబంధించిన కార్యాలు, చేతబడులకు సంబంధించిన కార్యాలన్నీ చేసుకుంటూ ఈరోజు ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రజలు. కానీ నీ పిల్లలకు ఇది హేయమని, ఇది మలినమని, ఇది అపవిత్రమని, అలాంటి చేసేవారి యొక్క మీరు ఉండకూడదని, వెళ్ళకూడదని చెప్పి ఆదేశం ఇచ్చారు. మా జనుల్లో మేము ప్రభువా ఇలాంటి కార్యానికి లోను కాకుండా నీవే సహాయం చేయండి. అయ్యా, దూరం నుండి దరిదాపులో నుండి ఈ మెసేజ్ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ శబ్ద తరంగాల గుండా అయ్యా నీ మాటలు ఇళ్లలో కూర్చొని వింటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ యొక్క రాకడ యొక్క నిరీక్షణను నూతనపరుచుకోవడానికి సహాయం చేయండి దేవా. నీ యొక్క రాకడ సమీపంగా ఉన్న రోజుల్లో మా జీవితాన్ని మేము కట్టుకోవడానికి, మా జీవితాన్ని నీ వైపు త్రిప్పుకోవడానికి మీరే సహాయం చేయండి. ఈ వారమంతా కూడా మీరు మాకు తోడై ఉండాలా, నీడై ఉండాలా, ఆశ్రయమై ఉండాలా దేవా. నీ వాక్యం విన్న మేము నీ పోలికగా మార్చబడ్డానికి సహాయం చేయండి. అవును నాయన, అలనాడు దొడ్డన్న అనేటువంటి మాంత్రికుని మీరు దర్శించావు కదా నాయన. నిన్ను తాను నమ్ముకునేవాణ్ణిగా చేశావు కదా నాయన. మంత్రాలన్నీ కూడా ఒట్టిదనే రుజువు చేశావు కదా నాయన. నీకు స్తోత్రం. నీ పిల్లలకు వ్యతిరేకంగా లేచే మంత్రపు శక్తులన్నిటినీ యేసు నామములో లయపరచమని కోరుకుంటున్నా దేవా. సంఖ్యాకాండ 23:23లో మీరు సెలవిచ్చిన ప్రకారం తండ్రి, యాకోబులో మంత్రం లేదని, ఇశ్రాయేల్లో శకునం లేదన్నావు నాయన. అవును నాయన, మేము నీ రక్తం ఇచ్చి కొనబడిన వాళ్ళం నాయన. మేము నీ పిల్లలము నాయన. మీరు మా కొరకు రక్తం కార్చావు, నీవు మా కొరకు సజీవుడవయ్యావు, అందుకై స్తోత్రం. నీ కృప ద్వారానే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వారమంతట్లో వాళ్ళ ప్రయత్నాల్లో, వారి ప్రయాసంలో, వారి కష్టార్జితంలో, వారి చదువుల్లో నీవే తోడు నీడై ఉండండి. అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించండి. నీ కృపగల హస్తములు నిలిపి మీ రాక కొరకు మమ్ములను, మా జనులందరినీ సంసిద్ధపరచమని స్తుతి, ఘనత, మహిమలు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాలు పొందిన మనందరితోనూ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితోనూ ప్రభు యేసు తన 1000 దూత పరివారంతో దిగి వచ్చే ఆసుదిన వరకు దేవుని కృప సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.